హలో అండ్ వెల్కమ్ టు సృష్ణ డిజిటల్ స్పేస్ స్టూడియో. ఒక గురువు గారు రోజు ఒక నదికి వచ్చి స్నానం చేసి వెళ్ళిపోతుండు. అప్పుడు ఒక రైతు వచ్చి రోజుకి దండం పెడుతుండే వాడు కాళ్ళకి. అలాగే 12 సంవత్సరాలు అయిపోయాక ఒకసారి ఆ గురువు గారు అడిగారు, నాకెందుకు రోజు దండం పెడుతున్నావు నువ్వు అని. ఏమి లేదు స్వామి, ఒకసారి మీరు వచ్చి నా పొలాన్ని చూడండి అన్నాడు. అయితే పదన్నారు, సాయంత్రం వస్తాను, అప్పుడు ఇద్దరు కలిసి వెళ్దాం. మొన్న సాయంత్రం ఇద్దరు కలిసి పొలం దగ్గరికి వచ్చారు. వచ్చి పొలం చూసాక అక్కడ రైతు ఏమో మొన్న వేసుకున్నాడు జొన్న పొలం వేసుకుంటే ఆ జొన్న బాగా ఎదిగే చక్కగా ఉంది, కాపుకి రెడీగా వచ్చినట్టుకు వచ్చిందన్నమాట. అప్పుడు ఆ గురువు గారు అన్నారు, ఈ పొలాన్ని అంతా కోసేసి పాడి అన్నారు. పాడేసరికి అలాగేనండి, రేపు అలాగే చేస్తానన్నారు రైతు. గురువు గారు వెళ్ళిపోయారు. అన్నాడు ఊళ్ళోకి వెళ్ళి కూలీలను వచ్చి నా పొలం కొద్దిగా రండి అని పిలిస్తే ఎవరు రావని సరే, అంత పొలం మంచి పొలాన్ని పాడు చేసుకుంటావా నువ్వు, ఇంకా రేపో మాపో కాపుకి వచ్చేలా ఉంది, ఈ పొలం కోసిస్తే ఎలా కుదురుతుంది, వద్దు అని అన్నారు. అంటే అలా కాదు, నేను కోసేయాలి రండి అంటే ఎవరో పొలం కోయడానికి పాడు చేయడానికి. వాళ్ళు ఆవిడ ఏడ్చింది, ఏంటంటే ఇంత కష్టపడ్డాం ఈ పొలంలోను, ఇది కోసి అవతల పాడేయమంటున్నారు, ఇదే బాగాలేదు అని ఏడ్చింది. ఏడ్చినా ఏం చేసినా సరే నేను ఆ పొలాన్ని కోసేస్తాను అని ఆ రైతు ఒక్కడే ఆ 20 ఎకరాల పొలాన్ని కోసేసి ఒక కుప్పలా పడేశాడు. ఊళ్ళో అందరూ కూడా వీడి పిచ్చాడు చూసినట్టు చూసేవారు. ఏంటి పొలం కోసి అవతల పడేశాడు, రేపు మాపు పంటకొచ్చే పొలాన్ని వీడేడు పిల్లల్ని ఎలా పోషిస్తాడు అని. 10 ఎకరాలది వాళ్ళకి ఎన్ని గింజలు ఇవ్వాలో అన్ని గింజలు ఈ సంవత్సరం ఇచ్చాడు. హాయిగా కూర్చునేసరికి ఊళ్ళో ఎవరో మాట్లాడడం మానేశారు. వీడిని పిచ్చాడు చూసినట్టు చూసేవారు. చూసి కొంతకాలం అయ్యేసరికి అందరి పొలాలు చక్కజొన్నలు బాగా పండేసి ఊరందరూ కూడా పొలాలు కోసుకోవడానికి రెడీ అయిపోయారు. ఆ రాత్రి పెద్ద వర్షం వచ్చింది. ఇద్దరు పొలాలు కూడా శుభ్రంగా పక్కన నది ఉంది కదా కొట్టుకుపోయి కొన్నాళ్ళు అయ్యేసరికి వీడు సగంలో ఇంకా వెన్ను రాకుండా కోసి పడేసాడు కదా, వీడి పొలంలో బాగా మొక్కలు వచ్చేసి ఎకరానికి 10 బస్తాలు పండి బాగా పంట వచ్చేసింది. వచ్చిన తర్వాత ఊరందరికీ కూడా ఆ సంవత్సరం కరువు తీర్చారు. నిన్నటిదాకా వీడిని పిచ్చాడు అనుకున్నాము, వీడి చేసిన పనే బాగుంది, మనం అందరం నష్టపోయినా కానీ ఊరందరికీ ఎంత తిండి పెట్టాడు అనుకున్నాడు. అప్పుడు ఈ రైతు అనుకున్నాడు, నేను ఆ గురువు చెప్పినట్టు చేశాను, గురువు ఏది చెబితే అది చేస్తే మనకంతా మంచిగా జరుగుతుంది, నేను ఇప్పుడు దాకా ఆ గురువు చెప్పినట్టు చేశాను, ఆయనకే నమస్కారాలు, ఈ ఊరందరూ ఆకలి ఆ గురువే తీరుస్తున్నాడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. థ్యాంక్ యూ.